ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మన ప్రజాప్రతినిధి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ అన్నారు. శనివారం చింతలపూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధాన్సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళల హక్కులు, వరకట్న వేధింపులు, మానవ అక్రమ రవాణా దాడులు, ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు, డిఎస్పీ యు రవిచంద్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ డి పావని, ఐసిడిఎస్ పిఓ మాధవిలు పాల్గొనగా సబ్ వ్యాఖ్యాతగా సోషల్ వర్కర్ ఎండి అక్బర్ అలీ, సి రవీంద్ర నాయక్, సబ్ జైల్ సూపరింటెండెంట్ కృపానందన్లు పాల్గొన్నారు. ఎవరమ్మా ఇంకోటి ఏదో చెప్తున్నారు, అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే, ఇప్పటి వరకు వక్తలందరూ వివిధ విషయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక 2 hours నుంచి మీరు అందరూ వింటున్నారు కదా, అలాగే మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి నేనే ఉంటాను. ఇవాళ ఎందుకు సమావేశం జరిగిందంట ఎవరైనా చేయొచ్చు చెప్పచ్చు. ఎందుకు మీ అందరినీ సమావేశానికి పిలిచారు చెప్పండి అమ్మా. దేనికి? చట్టాల గురించి తెలుసుకోవడానికి. వెరీ గుడ్. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ చట్టాల గురించి చెప్పారు? ఒక్కొక్కరు చెప్పారు. 498. నెక్స్ట్ మీరు ఒక 4 క్వశ్చన్కి చెప్పేశారు. ఇంకెవరైనా? మీరమ్మా విన్నారా? చెప్పండి మామూలు. ఇంకెవరైనా? లైంగిక వేధింపులు, ఇంకా చట్టం, వరకట్నం 498 ఆల్రెడీ చెప్పారు. ఓకే, వరకట్నం, ఆస్తి హక్కులు, పోక్సో. పోక్సో గురించి ఎంతమంది తెలుసమ్మా? వెరీ గుడ్. పోక్సో చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు. ఇంకా